చేసే వాళ్ళకి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి బేసికల్‌గా. లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ. అండ్ ఈ వీడియోలో అయితే టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా ఈ ఫండ్స్ అయితే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చాయో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే ఆప్షన్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనరల్గానే లార్జర్ పార్ట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ చేస్తాయి కంపేర్ టు డెట్ ఫండ్స్ కానీ అండ్ హైబ్రిడ్ ఫండ్స్తో కంపేర్ చేసినప్పుడు. సో లార్జ్ క్యాప్ ఫండ్స్ జనరల్గానే లార్జ్ క్యాప్ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఇందాక డిస్కస్ చేసినట్టు స్మాల్ క్యాప్ కేటగిరీ, మిడ్ క్యాప్ కేటగిరీ అండ్ లార్జ్ క్యాప్ కేటగిరీ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి వీటిని జనరల్గానే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాము. అండ్ వీటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్లీస్ట్ ఫర్ 5 ఇయర్, 10 ఇయర్, 15 ఇయర్ బేసిస్ మీద వెరీ కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఇవి. అండ్ మోడరేట్ రిటర్న్స్, కన్సిస్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి షార్ట్ టర్మ్లో కాబట్టి టు అవాయిడ్ దట్ లాంగర్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు, ఫ్లక్చువేషన్స్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు లార్జ్ క్యాప్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. లో రిస్క్ ఉంటుంది, హైలీ లిక్విడ్. అంటే ఎప్పుడంటే అప్పుడు మనం యూనిట్స్ని అయితే సెల్ చేయొచ్చు, రెడీమ్ చేయొచ్చు అండ్ లిక్విడేట్ చేయొచ్చు. అండ్ స్టడీ క్యాపిటల్ అప్రిసియేషన్ ఫర్ 1 ఇయర్ 2 ఇయర్ టైంలో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ద్వారా పెద్దగా రిటర్న్స్ అయితే రావు. హార్డ్లీ 5%, 6% రిటర్న్స్ వచ్చినా కూడా. బట్ ఒక 5 ఇయర్ టైం ఫ్రేమ్ మీద మీరు చార్ట్ కంపేర్ చేసినప్పుడు స్టడీగా క్యాపిటల్ అండ్ వెల్త్ రెండు కూడా అప్రిషియేట్ అవుతూ ఉంటాయి. 7 ఇయర్ 10 ఇయర్ టైం ఫ్రేమ్లో మీకు ఎక్కువగా క్యాపిటల్ ఎట్ ద సేమ్ టైం వెల్త్ అప్రిషియేషన్ అయితే జరుగుతుంది. అది మీకు అడ్వాంటేజ్ ఇక్కడ విత్ లో రిస్క్ అండ్ లో వొలటైల్. సమ్ టైమ్స్ ఏంటంటే సడన్గా మీరు లిక్విడేట్ చేయాలనుకుందాం అనుకోండి యూనిట్స్ని. సో ఎట్ దట్ టైం మీకు ఎక్కువగా రిస్క్ లేకుండా యూనిట్స్ని లిక్విడేట్ చేయొచ్చు, లాస్ లేకుండా మీ వెల్త్ని అండ్ ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ని అయితే ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అది లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క బెనిఫిట్స్. అండ్ బేసికల్గా లార్జ్ క్యాప్ కేటగిరీలో ఎట్ ప్రజెంట్ లాస్ట్ 10 ఇయర్ రిటర్న్ ఆన్ రిటర్న్స్ ప్రకారం బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయో అయితే ఇక్కడ చూద్దాము. నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఇది 2007లో స్టార్ట్ అయింది. 10 ఇయర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 17% ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ 2008లో స్టార్ట్ అయింది. 10 ఇయర్ ఎక్స్ఐఆర్ 16.6% ఉంది. బరోడా పిఎన్పి లార్జ్ క్యాప్ ఫండ్ 2004లో లాంచ్ అయింది. 16.3% 10 ఇయర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటే, మిరర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 2008లో స్టార్ట్ అయింది. 16.2% ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ది 15.5%. ఎడిల్వేస్ లార్జ్ క్యాప్ ఫండ్ది 15.5% ఉంది. సో ఆల్మోస్ట్ మీకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10 ఇయర్స్ది నియర్లీ 16% దగ్గరగా కనబడుతుంది టాప్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ది. అండ్ ఫర్దర్గా ఈ ఫండ్స్లో ఎస్ఐపి చేసిన వాళ్ళకి 10 ఇయర్ టైం ఫ్రేమ్లో అట్లీస్ట్ ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చాయో ఇక్కడ క్లియర్గా చూద్దాము. ముందుగా నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.68% ఉంది. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. ఏఎం అనేది కరెంట్లీ 32,884 crore ఉంది. లాక్-ఇన్ పీరియడ్ అయితే లేదు. సో జనరల్గానే ఈ ఫండ్స్ అన్నీ కూడా నో లాక్ ఇన్ పీరియడ్తో వస్తాయి. 11 ఇయర్స్ అవుతుంది ఫండ్ స్టార్ట్ అయ్యి. బిఎస్సి 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి 500 లంసమ్గా 1000తో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 1000 అండ్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 500తో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే రిటర్న్స్ 20% ట్యాక్స్ చేయబడతాయి. ఒకవేళ 1 ఇయర్ కంటే ముందే రిడీమ్ చేసుకుంటే కనుక. 1 ఇయర్ తర్వాత అయితే 12.5% అయితే ఉంటాయి. సో దీనికి స్లాబ్ కూడా ఉంది. 1.25 lakh ప్లస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్లో. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద. సో దిస్ ఈజ్ అబౌట్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. అండ్ ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ చూడండి. 7 ఇయర్ ఎస్ఐపి చేసిన వాళ్ళకి 10,000 ఇన్వెస్ట్మెంట్ మీద, అంటే ఎవ్రీ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక 7 ఇయర్ ఎస్ఐపి ఎలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది, నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో 7 ఇయర్ ఎస్ఐపి బికమ్ 8.4 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే 18.3 lakh రిటర్న్స్ వచ్చాయి. నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ 16.4 lakh రిటర్న్స్ ఇచ్చింది. సో 10 ఇయర్ ఎస్ఐపి మీద, 10 ఇయర్ ఎస్ఐపిలో 12 lakh ఇన్వెస్ట్ చేస్తే 31.4 lakh అయింది అది. అండ్
నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఓన్లీ గివ్ 28.6 ల్యాక్స్, అంటే బెంచ్ మార్క్ కంటే కూడా అవుట్ పర్ఫామ్ చేసింది ఈ ఫండ్. 15 ఇయర్ ఎస్ఐపి చేశారనుకోండి, 18 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే 72.4 ల్యాక్ అయింది. అండ్ బెంచ్ మార్క్ గివ్స్ ఓన్లీ 61.9 ల్యాక్, అంటే ఆల్మోస్ట్ మీకు బెంచ్ మార్క్తో కంపేర్ చేసినప్పుడు బెస్ట్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇవ్వగలిగింది. అండ్ 15 ఇయర్ ఎస్ఐపి చేస్తే 10,072.4 ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ టాప్ 5 స్టాక్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్, ఇవి టాప్ 5 స్టాక్ ఐడియాస్. అండ్ టాప్ 3 సెక్టర్స్ చూస్తే కనుక బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఐటీ సాఫ్ట్వేర్ సెక్టర్ అండ్ డైవర్సిఫైడ్ ఎఫ్ఎంసీజీ, ఈ 3 సెక్టర్స్లో అయితే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. అండ్ నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.87% ఉంది, ఎగ్జిట్ లోడ్ 1% ఉంది, ఏఎం 62,000 crore ఉంది, లాకిన్ అయితే లేదు, ఏజ్ 11 ఇయర్ 8 months ఉంది. నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని అయితే ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక ఎస్ఐపి 500 అండ్ లంసమ్ 1000తో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్క్ వెరీ హై. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ సిమిలర్ విత్ అదర్ ఫండ్స్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ కూడా 7 ఇయర్ ఎస్ఐపి రిటర్న్స్ అయితే 17.7 ల్యాక్స్ వచ్చాయి. 30.7 ల్యాక్ 10 ఇయర్ ఎస్ఐపికి వస్తే 70 ల్యాక్ 15 ఇయర్ ఎస్ఐపికి వచ్చాయి. బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకున్నా కూడా మీకు క్లియర్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఫ్రేమ్లో. సో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేసేది ఎక్కువగా బ్లూ చిప్ స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, రిలయన్స్ కానీ, ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. బ్యాంక్, ఆటోమొబైల్, పెట్రోలియం ప్రోడక్ట్స్లో ఎక్కువగా హోల్డింగ్ ఉంది. సో ఈ ఫండ్ కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో బెస్ట్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. అండ్ కమ్ టు ఇంకొక ఫండ్ బరోడా పిఎన్బి పారిబాస్. ఇది 0.85% ఎక్స్పెన్స్ రేషియో అయితే ఉంది, ఎగ్జిట్ లోడ్ 1%, ఏఎం 2,285 crore ఉంది, 11 ఇయర్స్ అయింది ఈ ఫండ్ స్టార్ట్ అయిన ఇయర్లీ. నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఫండ్స్ కూడా బిఎస్సి 100 లేదంటే నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని అయితే ఇవి బెంచ్ మార్క్ తీసుకుంటాయి. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపికి కేవలం 500, బట్ లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం 5,000 తోటైతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమ్ టు రిస్క్ వెరీ హై, అంటే కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి హై రిస్క్, బట్ కంపేర్ టు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ రిస్క్ లో అని చెప్పొచ్చు. అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ యాజ్ యూజువల్. అండ్ బరోడా పిఎన్బి పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ 15 ఇయర్స్లో కేవలం 67.8 ల్యాక్ రిటర్న్స్ ఇచ్చింది. నియర్లీ 10 ఇయర్ బేస్ మీద 29.4 ల్యాక్ రిటర్న్స్ ఇస్తే 7 ఇయర్ ఎస్ఐపి 17.3 ల్యాక్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, సో లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో వెరీ కన్సిస్టెంట్. ఈ ఫండ్ కూడా బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకుంటే ఈ ఫండ్ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. టాప్ 5 స్టాక్స్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, టీసీఎస్. టాప్ 3 సెక్టర్స్ చూస్తే కనుక బ్యాంకింగ్, ఐటీ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇవి టాప్ 3 సెక్టర్స్కి అయితే ఉన్నాయి. అండ్ కమ్ టు ఇంకొక ఫండ్ మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్. ఎక్స్పెన్స్ రేషియో 0.53% ఉంది, ఎగ్జిట్ లోడ్ 1% ఉంది, ఏఎం 41,000 crore ఉంది. అండ్ ఏజ్ ఈ ఫండ్ 11 ఇయర్స్ దగ్గరగా అవుతుంది. బెంచ్ మార్క్ నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్. ఈ ఫండ్ కూడా మినిమం ఎస్ఐపి 1000తో స్టార్ట్ చేయొచ్చు, 5,000 లంసమ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ఈ ఫండ్ ఎట్లాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూద్దాము. మైరా అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ 7 ఇయర్ ఎస్ఐపి రిటర్న్స్ 15.4 ల్యాక్ ఉంటే 10 ఇయర్ ఎస్ఐపి రిటర్న్స్ 27.2 ల్యాక్ ఉంది. 15 ఇయర్ ఎస్ఐపి రిటర్న్ అనేది 67.4 ల్యాక్ ఉంది. అంటే కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది ఈ ఫండ్ కూడా. టాప్ 5 స్టాక్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్. టాప్ 3 సెక్టర్ చూస్తే బ్యాంకింగ్, ఐటీ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇది కూడా. అండ్ మోర్ ఆర్ లెస్ ప్రతి లార్జ్ క్యాప్ ఫండ్ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ స్టాక్స్ అండ్ సిమిలర్ టైప్ ఆఫ్ సెక్టర్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ కమ్ టు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్. ఎక్స్పెన్స్ రేషియో 0.8% ఉంది, ఎగ్జిట్ లోడ్ 1% ఉంది, లాక్-ఇన్ పీరియడ్ అయితే లేదు. బెంచ్ మార్క్ బిఎస్సి 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఇది బెంచ్ మార్క్ తీసుకుంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 అండ్ మినిమం లంసమ్ 5,000. సో ఇక్కడ కూడా క్యాపిటల్ గెయిన్స్ యాజ్ యూజువల్. అండ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయలేదు మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు. లైక్ 7 ఇయర్ బేసిస్ మీద 15.9 ల్యాక్ రిటర్న్స్ ఇచ్చింది, 10 ఇయర్ బేసిస్ మీద 27 ల్యాక్ రిటర్న్స్ ఇస్తే 15 ఇయర్ ఎస్ఐపి అనేది 63.3 ల్యాక్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో మోర్ ఓవర్ ఇది కూడా కన్సిస్టెంట్గా కనబడుతుంది, బట్ మిగతా పీర్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా రిటర్న్స్ అయితే తగ్గాయి. అండ్ టాప్ 5 స్టాక్స్ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, ఐటీసీ, లార్సన్ అండ్ టర్బో. అండ్ ఇవి టాప్ 5 స్టాక్ ఐడియాస్. టాప్ 3 సెక్టర్స్ చూస్తే కనుక బ్యాంకింగ్, ఐటీ సాఫ్ట్వేర్ అండ్ ఆటోమొబైల్, ఇవి టాప్ 3 సెక్టర్స్కి ఉన్నాయి.
అండ్ ఫైనల్‌గా ఐడిల్‌వేస్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇది ఎక్స్‌పెన్స్ రేషియో 0.67% ఉంది. ఎగ్జిట్ లోడ్ 1%. సో ఏఎం చూస్తే కనుక 1043 crore ఉంది. సో బెంచ్ మార్క్ నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ని అయితే ఇది బెంచ్ మార్క్‌గా తీసుకుంటుంది. సో మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎస్ఐపి 500 అండ్ లంప్ సమ్ 5000 తోటైతే చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు 7 ఇయర్ ఎస్ఐపి రిటర్న్ 16.6 lakh ఉంటే 10 ఇయర్‌ది 28.6 lakh, 15 ఇయర్‌ది 63.7 lakh ఉంది. సో కన్సిస్టెంట్‌గా గ్రోత్ ఉన్న ఫండ్ ఇది కూడా. ఎక్కువగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ఐఎల్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ టాప్ 3 సెక్టర్ చూస్తే బ్యాంకింగ్, ఐటీ అండ్ ఫార్మా. సో ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్‌లో ఈ ఫండ్ 16.6% వాటా కలిగి ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 6.5%, ఆర్ఐఎల్ 4.7, ఎల్ఎన్టీ 4, ఇన్ఫోసిస్ 3.8%. సో బ్యాంకింగ్ సెక్టర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 20.7 ఉంటే ఐటీది 8.7 ఉంది, ఫార్మాది 7.8 ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎడిల్వేస్ లార్జ్ క్యాప్ ఫండ్. సో ఈ ఫండ్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్గా మీరు అట్లీస్ట్ ఫర్ 10 ఇయర్ 15 ఇయర్ ఎస్ఐపి చేస్తే బెటర్ రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ అట్లీస్ట్ ఫర్ 7 ఇయర్ ఆల్సో గివింగ్ యూ బెటర్ రిటర్న్స్. అంటే 5 ఇయర్ కొద్దిగా మీకు పెద్దగా గ్రో అవ్వదు, బట్ 7, 10, 15 ఇయర్ టైం ఫ్రేమ్లో మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతున్నాయి. అండ్ ఎక్కువగా ఇవి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లోనే ఈ స్టాక్స్ యొక్క చార్ట్ చూస్తే మీకు ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. 1 ఇయర్కో 6 మంత్స్కో ఈ స్టాక్స్ పెద్దగా పెరగవు అండ్ కన్సిస్టెంట్గా కనబడతాయి. ఒకవేళ మార్కెట్స్ ఫాల్ అయినా కూడా పాండమిక్లా అని స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అయినప్పుడు కూడా ఈ స్టాక్స్ పెద్దగా ఫాల్ అవ్వవు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసినా కూడా అమౌంట్లో పెద్దగా డిఫరెన్స్ అయితే రాదు. మోర్ ఓవర్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. అది మీకు ఒక మేజర్ అడ్వాంటేజ్. సో ప్రతి ఫండ్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, ఐటీసీ ఇవి టాప్ 5 స్టాక్స్కి ఉన్న ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్లో. సో ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇవైతే కామన్గా కనబడుతున్నాయి. సో ఇవి బేసికల్గా బెస్ట్ పర్ఫార్మింగ్ లార్జ్ క్యాప్ ఫండ్స్. అండ్ ఈ ఫండ్స్ ఎస్ఐపిలో మంచి రిటర్న్స్ ఇచ్చాయి విత్ వెరీ గుడ్ కన్సిస్టెన్సీ. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసే వాళ్ళైతే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ప్రొవైడెడ్ ఈ ఫండ్స్ నెక్స్ట్ 10-15 ఇయర్స్లో కూడా ఇట్లాంటి రిటర్న్సే రావచ్చు. అండ్ ఎట్ దిస్ మూమెంట్ ఇంకా కంపెనీస్ బెస్ట్ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి కమింగ్ డేస్లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ కూడా పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ బేసిస్ మీద లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా నాట్ 12%, యావరేజ్గా ప్రస్తుతానికి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% to 15% మధ్యలో ఉంది. కమింగ్ డేస్లో అది 18 to 20% మధ్యలో వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 50-60% రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి, బట్ దే ఆర్ హైలీ వోలటైల్. సో మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కూడా పెరగవచ్చు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కమింగ్ డేస్లో. కాబట్టి కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్.